ఎకరానికి ఒకటి ఇస్తే మాకు గేట జారిపోతాయి. నెల 15 రోజులు వేసి వరకు ఏం మందు చల్లలేదు. మేము వారం రోజుల ముందు లైన్ కట్టుకుంటా మారిపోతున్నాం. ఎవరమ్మా? అంతేగా నేను 15 రోజులు రావట్టి మందు బత్తాలకు అస్సలే దొరుకుతలేవు. నాకు ఉన్నది ఒక ఎకరం, కౌలుకు వేసి 4 ఎకరాలున్నారా, నాకు ఒకటే బస్సు ఇస్తే అంటున్నారు. అస్సలే ఇస్తలేదు. ఈడుకోమంటే ఆడుకోమంటారు, గోమారుకోమంటారు, ఈడుకోమంటారు, ఆడుకోమంటారు, ఈడుకోమంటారు, తింపి చెప్పుకుండు. 4 ఎకరాలు వేసిన నాకు ఉన్నది ఒక ఎకరం, ఒక్కటే ఇస్తే అంటుండు. అసలే ఇవి అంటున్నారు. కౌలుకు చేసుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు రైతులు. కౌలు చేసిన రైతుకు బట్ట దొరకకపోయినాక మనం ఎట్లా ఇవన్నీ ఎలా వెళ్తాం? ఒకటే బతుకుతాడు, ఉన్నది ఒకటే ఎకరం చేసుకుంటే 3 ఎకరాలు ఆశపడి వేరే వాళ్ళని. మరి ఎట్లా మేము ఎట్లా బతుకు? ఎట్లా ఇప్పుడు ఎకరానికి ఒకటే ఇస్తారట, ఎకరానికి ఒక్కటే ఇస్తాడు. నువ్వు ఎన్ని ఎకరాలు వేసినావు? నేను 3 ఎకరాలు వేసిన, నాకు ఉన్నదే ఎకరం. అది 6 ఎకరాల భూమి, అలాగే కబులు చేసింది 6 ఎకరాలు. ఇక సొంత ఉన్నది 2 ఎకరాలున్నారా. మాకు మందు బత్తాలు లేవు. మందు బత్త ఒక్క ఎకరానికి ఒక్క బత్త ఇస్తే మాకేం చాలుతుంది? మాకు చాలేదు. 15 రోజులే, 15 రోజులకు ఒకసారి అత్తన్నా పోతాం. 15 రోజులు ఒక్క బత్త దొరుకుతలేదు. అప్పుడు ఏం చేసుడు? తప్పుడంటే దిగి తీకు నువ్వు ఇక్కడ ఉన్న. ఈరోజు రైతు ప్రభుత్వాన్ని చెప్పుకునే మరి రైతులకు ఇంత ఇబ్బంది పడుతున్న లాఠీ చార్జీలు జరుగుతున్నాయి. మరి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం యూరియా కొరత ఏర్పాటు చేసింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద నెపం పెట్టి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకుంటుందా ఆదుకోదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తున్నాం, మీరు రాష్ట్ర ప్రభుత్వం రైతుకు అవసరం ఉన్నది. మరి 2 నెలల ముందుకెళ్ళి ఎన్ని పొలాలు వేసిండ్రు, ఎంత వ్యవసాయ అధికారికంగా ఉన్నది, అధికారులు ఎవరు కూడా ఫీల్డ్ మీదకి పోయి ఎంక్వైరీ చేసి ఎంత నానో యూరియా పడుతుంది, ఎంత యూరియా పడుతుంది, ఈ రైతాంగానికి ఎంత అవసరం అన్నది ప్రణాళిక లేకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పాలన జరుగుతుంది. ఏమన్నా అంటే కేంద్రంకి వెళ్ళి మనకు స్టాక్ రాలే, మేము ఏం చేయమంటాం అంటారు. మరి మీ ప్రభుత్వం ఎవరి కొరకు నడుపుతున్నావా? రైతుల్ని ఆదుకోకపోతే ఈ రైతాంగానికి ఏది అవసరం ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. రైతాంగ పక్షాన మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, నువ్వు ఏ ప్రణాళిక పెడతావో ముందు రైతులకు వివరించు. ఆ వివరించకుండా రైతాంగాన్ని పక్కదారి పట్టే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం మీద నెపం పెట్టి యూరియా కొరత సృష్టించి ఇక్కడ రైతాంగం అల్లకల్లోలం అయ్యే విధంగా మరి ఈ పొలాలు వేసిన రైతాంగం ఎక్కడ ఉండాలి? మరి నానో యూరియా యాలుడా, మరి ఈ యూరియా యాలుడా రైతాంగానికి అర్థం కాకుండా ఉన్నది కనుక దీన్ని వెంటనే మరి మొన్న అడ్లూరు లక్ష్మణ్ గారు మినిస్టరు మరి ప్రెస్ మీట్ పెట్టి రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది రాదు, మీరు రైతులు ఆగం కాకండి, బాధ్యత మరి యూరియా ఉందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ లైన్ కనబడతలేదా? జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో మరి ఇంత కింద మరి ఆధార్ కార్డులు పెట్టి లైన్ నిల్చుండే పరిస్థితి వచ్చిందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి చెప్పక తప్పది. మరి ఇప్పటికైనా ఇక్కడున్న స్థానిక అధికారులు మరి ఎమ్మెల్యే గారు మరి దీని మీద చొరవ చూపి మరి అధికారులను మరి ఇక్కడ ఫీల్డ్ మీద పెట్టి రైతాంగాన్ని ఆదుకుంటారా ఆదుకోరా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే పెద్ద ఎత్తున రైతాంగం కలిసి మరి ముట్టడి చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.